అచ్చంపేటలో గాయపడిన గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్ అపోలో ఆసుపత్రిలో పరామర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో గువ్వల బాలరాజుపై దాడిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజకీయాలలో వ్యక్తిగత దాడులకు చోటు లేదన్నారు. గువ్వల బాలరాజుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాజకీయాలలో ఇది అమానుష చర్యగా ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో నిన్న రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వాహనాన్ని ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గేటు వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆపకపోవడంతో ఆ వాహనాన్ని వెంబడించారు. అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో అడ్డుకొని వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు వేసుకోగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ఇరు పార్టీల నాయకులు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ సంఘటన స్థలానికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనంపై దాడి సరికాదని బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. బాలరాజుకు అచ్చంపేటలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఏమైతుందంటే అచ్చంపేటలో రోజు రోజుకి దిగజారిపోతుంది. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, పైసలు వస్తున్నాయి, బాలరాజ్ గారికి పైసలు వస్తున్నాయి. ఎందుకు పట్టుకుంటలేరు? పోలీస్ బండ్లు ముంగలుంటున్నాయి. మాకు ఏంటంటే ఫేర్ ఎలక్షన్ కావాలి, ఎలక్షన్ డబ్బులతో తీసుకోవాలని ప్రయత్నిస్తుండు బాలరాజ్. అదొద్దు, మాకు ఫేర్ ఎలక్షన్ నడపాలి. దయచేసి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ డైరెక్ట్ గా సపోర్ట్ చేసి డబ్బులు పంపిస్తున్నారు అచ్చంపేటకి. మాకు ఇన్ఫర్మేషన్ ఉండి గేట్ కాడ నుండి బండ్లు ఫాలో అయితే మొన్నటికి మొన్న ఎమ్మెల్యే గారి భార్యను కూడా బండి చెక్ చేస్తారు. ఎందుకు చెక్ చేస్తున్నారు? బండిని చెక్ చేయాలి కదా. మీకు పెట్టిన దేనికోసం బండ్లను చెక్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ బండ్లను చెక్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి భార్యకి ఆమె ముఖం చూసి బండ్లను పంపిస్తారు చెక్ చేయకుండా. ఈ రోజు కూడా మాకు డౌట్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఏమో ఎవరికి డౌట్ ఉన్నా పోలీస్ బండ్లను కూడా ఆపి చెక్ చేయండి అని చెప్పేసి అంటుంది. ఈ రోజు చూస్తే మేము పోయి ఆపుతున్నాం. డౌట్ ఉంది, పైసలు ఉన్నాయి, 100% పైసలు ఉన్నాయి. ఆప్త బండ్లను మా వాళ్ళని అందరినీ కొట్టిరు, మమ్మల్ని కొట్టిరు రాళ్లతో. గోల బాలరాజు పైసలు ఉన్నాయి కాబట్టి, పైసలు లేకపోతే మా మీద ఎందుకు దాడి చేస్తారు? వాళ్ళు లేవని చూపిస్తారు. స్వచ్ఛతగా పైసలు ఉన్నాయి, అందుకోసమే రాళ్లతో మా మీద దాడి చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులు సహకరిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ కూడలిలో బైఠాయించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ స్పందిస్తూ వాహనంలో డబ్బులు తరలిస్తున్నారని, పోలీసులకు సమాచారం ఇచ్చినా అడ్డుకోలేదని అన్నారు. డబ్బున్న సంచులు పట్టించినా ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. గువ్వల బాలరాజుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. సిఐ అనుదీప్ స్పందిస్తూ కారులో తీసుకెళ్తుంది ఫోటో కెమెరాలకు సంబంధించిన సంచులేనని పేర్కొన్నారు. విచారణ అనంతరం చర్యలు చేపడతామని అన్నారు. 100 కోట్లకు అమ్ముడుపోయిన దొంగకు ఒక స్పెషల్గా సెక్యూరిటీ ఇచ్చారు. ఆ స్పెషల్ సెక్యూరిటీ ఆయనకున్న నార్మల్ సెక్యూరిటీ కలిసి ఇవాళ వాళ్ళే పోలీసులు, ఆయనకున్న ఎస్కాట్ పోలీసులే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళే డబ్బులు పంపిణీ చేసేటువంటి స్టేజ్కి వచ్చిందంటే ఇక ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉండదు. నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కు స్ట్రేట్గా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారు ఆయనకు? ఎందుకు స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చారు? ఏం చేసిన స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చారు? ఆయనకున్న ప్రాణభయం ఏముంది? ఆయనతోటి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాణభయం ఉంది తప్ప ఆయనకు ప్రాణభయం ఏమి లేదు. దయచేసి వెంటనే ఇవాళ అంటే ఓటర్స్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను భయపెడతా ఉన్నారు. ఆ సెక్యూరిటీని వెంటనే విత్డ్రా చేసుకోవాలని నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనిపైన అవసరమైతే హైకోర్టులో